ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే ఎలిఫెంట్ క్యాంప్ నుండి మేమైతే ఇప్పుడు ఉడిపికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఉడిపిలో ఏముంది అంటే మాల్పే బీచ్ అండ్ శ్రీకృష్ణుడు టెంపుల్ కూడా ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ హోటల్కి వచ్చేసాము. మేము 10 days బ్యాకే రూమ్ బుక్ చేసుకున్నాము. ఓషన్ పర్ల్ హోటల్ అయితే చాలా బాగుంది అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. వర్త్ ఫర్ మనీ అనిపించింది. ఓన్లీ 1 day స్టే కదా అని చెప్పి మేము నార్మల్ రూమే బుక్ చేసుకున్నాము. మేము సక్రబైల్ నుండి ఉడిపికి వచ్చేసరికి అరౌండ్ 2 to 3 అయింది. సో అందరం ఫ్రెష్ అయ్యి బీచ్కి స్టార్ట్ అయ్యాము. హోటల్ అండ్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరు మా ఛానల్కి కొత్త మెంబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సేవ్ దిస్ వీడియో ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. మీరు ఆల్రెడీ ఈ ప్లేసెస్ చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్తో షేర్ చేయండి. యాక్చువల్లీ బీచ్లో సన్సెట్ టైంకి వెళ్ళి చూద్దామని మా ప్లాన్. అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళాం. బీచ్లో అయితే ఏమేం రైడ్స్ ఉన్నాయో ముందే కనుక్కున్నాము. ఏవేవో చెప్పారు, నాకు మాత్రం కొన్ని గుర్తున్నాయి. ఏదో జెట్ స్కై, బనానా రైడ్, పారాగ్లైడింగ్, బంపర్ రైడ్ అంట. అవన్నీ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు హోటల్ వాళ్ళు. మనకి వాటికి అస్సలు సంబంధం లేదు, ఎందుకంటే మనకి వాటర్ అంటే ఫుల్ భయం ఉంది కాబట్టి. ప్రతి ఒక్క బ్యాచ్లో 2 types ఉంటారు కదా. ఒకరు అడ్వెంచరస్గా, ఇంకొకరు ఫియరీగా. ఆ ఫియరీ పర్సన్స్ ఎవరో కాదు మేము కాదు, నేను. వాటర్ అన్నా హైట్స్ అన్నా చాలా భయం. అది పక్కన పెడితే రూమ్ అయితే ఇలా ఉంది. అందరం ఫ్రెష్ అయిపోయి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది, మా మరిది బర్త్డే కూడా. మేమున్న హోటల్లోనే కేక్ తీసుకున్నాము. ఫస్ట్ బీచ్లో కట్ చేపిద్దాం అనుకున్నాము, బట్ అక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ ఉండేసరికి ఐలాండ్లో ప్లాన్ చేసాము. బీచ్ నుండి ఐలాండ్కి బోటింగ్లో స్టార్ట్ అయ్యాము. Jacket remove. वो पीछे भैया जो चला रहा है. వామ్మో, చూసారా ఎలా ఉందో. నాకు ముందే భయం వాటర్ అంటే. నా భయంతో అందరినీ కూడా భయపెట్టేసిన. ఏం చేద్దాం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఫైనల్గా భయపడుతూ దేవుని ముక్కుంటూ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయినాము. ఆ కేక్ అప్పటికే బోటింగ్ షేక్స్కి షేక్ అయిపోయింది. మా ఈ చిన్ని సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేద్దాం.
నైట్ అంతా హడావిడిగా సరిగ్గా బీచ్ టైం ఎంజాయ్ చేయలేదనిపించింది. అందుకే మార్నింగ్ సన్‌రైజ్ చూద్దామని ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాము. సో, ఇలా వచ్చేసాము. మేమలా వస్తుంటే అక్కడెవరో గేమ్స్ ఆడుతున్నట్టు అనిపించింది. మేము కూడా అక్కడ కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసాం గేమ్స్. ఇంకా ఇప్పుడు మేము బీచ్ టైంని స్పెండ్ చేసాము. మా చెల్లి వాళ్ళు పారాగ్లైడింగ్‌కెళ్లారు. ఈ టైంలో మేము కిడ్స్‌ని ఎంగేజ్ చేస్తూ గేమ్స్ ఆడుకున్నాము. ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్‌పీరియన్స్. నేను ఐటినరీని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈజీ అవుతుందని. ఎందుకు ఐటినరీ అంటున్నానంటే, మేము కూడా ఇక్కడికి ప్లాన్ చేసేటప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చెక్ చేసామనమాట. ఏ ప్లేసెస్ బెస్ట్ అని చెప్పి. సో, మాకిది బెస్ట్ అనిపించి నేను షేర్ చేస్తున్నాను మీకి. బీచ్ అంటే తెలిసిందే గదా! మ్యాండేటరీ పిక్స్, కొన్ని రీల్స్ అక్కడే ప్రాక్టీస్ చేసాము. ఇట్ వాస్ ఎ ఫన్ డే యాక్చువల్లీ. అందరూ అంటారు కానీ ఈవినింగ్ టైమ్స్ బీచ్ బావుంటుందని. కానీ నాకెందుకో మార్నింగ్ టైం చాలా బా నచ్చింది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉండిందో. మా చెల్లి వాళ్ళేమో పారాగ్లైడింగ్‌కెళ్లారు. వీళ్ళని మా దగ్గర వదిలేసి, వీళ్ళైతే మాకు చుక్కలు చూపిచ్చారు వాటర్‌లోకి వెళ్తాం అని చెప్పి. కానీ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో, ఇంకా అయిపోయిన తర్వాత మేము హోటల్‌కెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్. థ్యాంక్ యూ.